గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మే 12వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈరోజు 12వ తేదీ మేకి సంబంధించినటువంటి గుడ్ డే ఏదంటే, ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అంటాం. ఈ కారణంగా 5గురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ ఇచ్చారు. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు? ముఖ్యంగా ఎవరైతే నర్సులు మంచి సర్వీస్ చేసి ఉంటారో, సేవా కార్యక్రమాలు చేసి ఉంటారో అలాంటి వారికి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందులో మన రాష్ట్ర ప్రభుత్వం నుండి 5గురికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ 5గురు ఎవరు అంటే, మొదటగా నెల్లూరు జిల్లాలోని నారాయణ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి విజయకుమారి గారికి ఇవ్వడం జరిగింది. రెండో అవార్డు విజయనగరంలోని మీమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిఆర్ షంషేర్ బేగంకి ఇవ్వడం జరిగింది. మూడో అవార్డు మచిలీపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల డైరెక్టర్ మచిలీపట్నంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లెక్చరర్ డాక్టర్ కె సుగంతికి బెస్ట్ నర్స్ ఎడ్యుకేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా బొడితి సిఎక్సి హెడ్ నర్స్ ఎస్ చిన్నమ్మికి బెస్ట్ నర్సింగ్ సర్వీసెస్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగానే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి చుక్కలూరు పిహెచ్సి ఏఎన్ఎం కె సావిత్రి గారికి బెస్ట్ ఏఎన్ఎం అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ప్రత్యేకత. మే 12వ తేదీకి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమయ్యా అంటే, అది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అని గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. మిగతా ముఖ్యమైన వార్తల విషయానికి వస్తే, ప్రపంచ స్థాయి మైస్ గమ్యస్థానంగా ఏపీ అని మన లోకేష్ గారు దాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ మైస్ అనగా ఏమిటి? మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్. దీని అబ్రివేషన్ ముఖ్యంగా అడుగుతూ ఉంటారు. మైస్ అబ్రివేషన్ ఈజ్ అని. దానికి మనము మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, ఈవెంట్స్ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో విధానంలో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేష్ గారు తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సన్టెక్ సిటీని సందర్శించిన లోకేష్ డిపి అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనంద్ కర్ణాకర్తో భేటీ అయ్యి ఈ మైస్ ఈవెంట్లకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యం అని తెలపడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, రేపు చైనా పర్యటనకు ట్రంప్ బయలుదేరి వెళ్తున్నారు. ఇతను 9 ఏళ్ల అనంతరం 2017లో అధ్యక్ష పదవిలో అధ్యక్ష హోదాలో ఉండగా ట్రంప్ అక్కడ సందర్శించడం జరిగింది. రేపు అనగా 13వ తేదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అదే మాదిరిగానే ఇరాన్తో యుద్ధము, హార్మోజ్ జలసంధి దిగ్బంధనము, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల గురించి ట్రంప్ రేపు చర్చించడం జరుగుతుంది చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో. అదే మాదిరిగానే కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటికీ స్పర్శ్ అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం ఏమంటే, కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు నేరుగా ఆ పథకాలకే ఖర్చు చేసేలా కొత్తగా స్పర్శ విధానం అమలు చేస్తుంది. ఏ నిధులైతే కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు వేరువేరుగా కాకుండా నేరుగా ఆ పథకాలకే ఖర్చు చేసేలా ఈ స్పర్శ అనే విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ చేయడం జరిగింది.
అదే అంతర్జాతీయ వార్తలను గమనిస్తే లండన్లో కౌన్సిలర్గా హైదరాబాద్ మూలాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి బ్రిటిష్ పౌరుడు సత్యప్రసాద్ మదసాని లండన్లో కౌన్సిలర్గా ఎన్నికయ్యాడు. బరో ఆఫ్ హ్యావరింగ్ పరిధిలోని సెయింట్ అడ్వర్డ్స్ వారు ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. నెక్స్ట్, చాలా సార్లు మనం విన్నటువంటి పేరు నరేగా. అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము అంటాం. తెలుగులో తీసుకున్నట్లయితే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొత్తగా పేరు మార్చడం జరిగింది. దాని పేరు ఏమయ్యా అంటే విబిజీ రామ్జీ. విబి అనగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికోసం 7,973 కోట్ల రూపాయలతో దీన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించారు. అంటే జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. క్రీడా వార్తలకు వస్తే మహిళల 48 కేజీల విభాగంలో కోమల్ కోహర్ కాంస్యం గెలిచింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ముందు కూడా అగ్రస్థానంలోనే ఉండింది, కానీ కొన్ని తక్కువ పాయింట్లు రావడం వల్ల ముందు 130, 118 పాయింట్లతో ఉండేది. ఈసారి కొద్దిగా తగ్గి 115 పాయింట్లు వచ్చి అయినా కూడా మన భారతే నెంబర్ 1 స్థానంలో ఉండగలిగింది. ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారులు మెరిచారు. అందులో లక్ష్య క్రీడాకారులుగా నిత్యా గాంధే అనే అమ్మాయి స్వర్ణం గెలిచింది. మల్లెల అనూష, శివకుమార్ కాంస్య పథకాలతో సత్తా చాటారు. మహిళల 200 మీటర్ల పరుగును 24.11 సెకండ్లలో పూర్తి చేసిన నిత్య అగ్రస్థానం నిలిచింది. మహిళల ట్రిపుల్ జంప్లో అనూష 12.94 మీటర్స్లో 3వ స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల పరుగును 48.96 సెకండ్లలో ముగించి శివకుమార్ కాంస్యం నెగ్గారు. గుజరాత్లో సోమనాథ్ ఆలయ పునరుద్ధరణకు 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆలయ ప్రాంగణంపై సూర్యకిరణ్ అనే పేరు మీద విమానాల ఎయిర్ షో చేయడం జరిగింది. సంవత్సరం ముందు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కు మనం ఏ విధంగా అయితే పేరు పెట్టామో అదే మాదిరిగానే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక పేరును గుర్తుగా పెట్టడం జరిగింది. ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో షెహబాజ్ ప్రసంగిస్తూ పాకిస్తాన్ సాయుధ దళాల శత్రువుకు చరిత్రాత్మకమైన సమాధానం ఇచ్చామని, దానికి గుర్తుగా సింధూర్పై ప్రతిఘటనకు గుర్తుగా పాక్లో మార్కాయే హక్ అనే పేరును పెట్టామని ఆయన ప్రసంగించడం జరిగింది. వెయిట్ లిఫ్టర్ కోమల్కు కాంస్య పథకం. మహిళల 48 కేజీల విభాగంలో భారత్ వెయిట్ లిఫ్టర్ కోమల్ కోహర్ కాంస్య పథకం సాధించింది. మెక్సికోలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రేయాంశి వలిశెట్టి విజేతగా నిలిచింది. ఇప్పుడు అంతర్జాతీయ వార్తలకు వస్తే జైలు నుంచి విడుదలైనటువంటి థక్సిన్, ఇతను థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ సోమవారం బ్యాంకాక్లోని జైలు నుంచి విడుదలయ్యారు. అధికార దుర్వినియోగము ఆరోపణల కేసుల్లో 7 ఏడాది పాటు జైలు శిక్ష పడగా 8 నెలల పాటు జైలు జీవితం అనుభవించి ఇతను విడుదలయ్యారు. ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలికి ఉద్వాసన. బయటికి వెల్లడించని ఆస్తులను కూడబెట్టారని, అధ్యక్షుడిని చంపుతామంటూ బెదిరిస్తున్నారని మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టో కుమార్తె అయిన సారోపై
ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలకి ఉద్వాసన జరిగింది. దానికి ఉద్వాసన ఇచ్చారు. అదే పనిగానే జాతీయ వార్తల విషయానికి వస్తే 13న పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి లోక్ నివాస్లో ఉదయం 9:47 సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అస్సాం సీఎంగా మూడోసారి ఎన్నికైనటువంటి హిమంత బిశ్వ శర్మ ఇతను కూడా 11:40 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది 12 మేకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అదే మాదిరిగానే పేపర్ చదవడం వీలు కాని వాళ్ళకు కూడా ఈ ఛానల్ ద్వారా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా లాభదాయకమని అనుకుంటున్నాను. మీకు ఇది ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.